విజయవాడ నీటిపారుదల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై పోలీసుల విచారణ జరుగుతోంది. నిన్న అర్ధరాత్రి కార్యాలయంలో జరిగిన ప్రమాదానికి రికార్డులు, ఫైల్స్, కంప్యూటర్స్ కాలిపోయాయి. దీంతో ఉద్దేశపూర్వకంగా చేశారా లేక ప్రమాదమా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. రంగంలోకి దిగిన క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8 బ్రాంచ్లకు హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉందని సంస్థ మేయర్ లక్ష్మి అన్నారు. ఇక్కడ నుంచి ట్రాన్సాక్షన్స్ జరుగుతాయని, వాటి డేటా మొత్తం ఇక్కడే ఉంటుందన్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా తరచూ లిఫ్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయని, కానీ ఈసారి రికార్డులు, కంప్యూటర్లు, ఏసీలు, ఫైల్స్ మొత్తం పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలిపారు. నైట్ మరి ఏం జరిగిందో తెలీదు. వాచ్మెన్ ఉండేవారు, ఆయనేమో కొంచెం అంటే గతంలో ఏసీ యూనిట్లో కొంచెం ప్రాబ్లం వచ్చింది ఇంత ముందు కూడాను. వస్తే అదేంటంటే అప్పుడు కొంచెం చిన్నగా వచ్చింది కాబట్టి కొంచెం అది ఎలాగో రెక్టిఫై చేసేసారు అప్పుడున్న నైట్ వాచ్మెన్. ఇప్పుడున్న అతను పాపం అతనికి ఒక భయం వేసేసి అతను వెంటనే కిందకి వెళ్ళేసి వేరే వాళ్ళని తీసుకొని వచ్చేసరికి అది కొద్దిగా మొత్తం అంటేసుకొని మరి షార్ట్ సర్క్యూట్ అయ్యిందో ఏమైందో మాకెవరికి తెలియదు. దాంతో ఎండీ గారికి ఫోన్ చేశారు, మిగతా స్టాఫ్ కొంచెం ఫోన్ చేయడంతో వాళ్ళు వచ్చేసి వెంటనే ఇమ్మీడియట్గా డోర్స్ ఓపెన్ చేసేసి ఫైర్ స్టేషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వచ్చేసి ఇక్కడ ఏం జరిగింది ఏంటనే ఒకసారి వచ్చాము. మరి ఇప్పుడు పోలీస్ టీము అది అందరూ వచ్చారు. మరి దానికి ఏంటి అనేది వేరే ప్రమేయం ఏమీ లేదండి. ఏసీ యూనిటే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉంటుందని మేము అందరం భావిస్తున్నాము. ఎందుకంటే గతంలో అదే ఏసీ యూనిట్కి ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లమే ఇప్పుడు కూడా వచ్చి ఉంటుందని మేము అనుకుంటున్నాము.